జిల్లా దౌలతాబాద్లో ఛత్రపతి శివాజీ మహారాజు విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. దౌలతాబాద్ కోస్గి దౌలతాబాద్ ముద్దూరు ప్రధాన కూడలిలో ఛత్రపతి శివాజీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శివాజీ విగ్రహం ఏర్పాటు చేశారు. ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా హనుమాన్ టెంపుల్ నుంచి ఛత్రపతి శివాజీ విగ్రహం దాకా శోభయాత్ర నిర్వహించారు. ఆ తర్వాత స్థానిక ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆదిత్య పరాశ్రీ స్వామి అఘోరత్త ఆచార్యులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఛత్రపతి శివాజీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నదానం జరిగింది. అమ్మవారి ఆశీస్సులు అందించేందుకు ఎందుకంటే శివాజీ మహారాజ్ కు అమ్మవారే ధీరోదత్తమైనటువంటి వజ్రాన్ని ప్రసాదించింది. అటువంటి ఆ తల్లి దయానందుల వారి యొక్క పరంపరని కొనసాగించినటువంటి వివేకానందుల వారు ఆ మహానుభావుడు ప్రపంచమంతా కూడా మన సనాతన ధర్మం గురించి హిందూ సనాతన వ్యవస్థ గురించి తెలియపరిచినటువంటి గనుడు. అటువంటి వివేకానందుని జయంతి ఈ రోజు యువజన వారోత్సవాలు జరుగుతున్నాయి. యువజన వారోత్సవాల్లో భాగంగా అది మన అస్తిత్వాన్ని, మన సమాజ దృక్పథ కోణాన్ని, మన జీవన వ్యవస్థని మార్చేటటువంటి వీక్నెస్. ఈ మధ్యలో చాలా వీడియోలో మేము చెప్తుంటే చాలా మంది బాధపడుతున్నారు. స్వామీజీ మీరు ఎందుకో ఆ టాపిక్ గురించి చెప్తారు, అందులో మా విశ్వాసాలు ముడిపడి ఉన్నాయి, దయచేత ఒక్క విషయం మీరు చెప్పకండి అని అంటున్నారు. కానీ చెప్పక తప్పడం లేదు. దేశ చరిత్రలో ఎన్నో చదివాము, ఎన్నో చూసాము, ఎన్నో వింటున్నాం. గతంలో పలానా వాళ్ళు ఇది చేశారు, పలానా వాళ్ళు అది చేశారు, దాంట్లో ఇది రాస్తారు అది రాస్తారని వినడం వరకు చదవడం వరకే సరిపోతుంది మన జీవితం. కానీ ప్రత్యక్షంగా ఇప్పుడు లైవ్లో కొన్ని చూస్తున్నప్పుడు అవి చూసిన తర్వాత కూడా మాట్లాడకపోతే మారకపోతే ఈ జన్మకి ఏమైనా అర్థం ఉంటుందా? అది మన అస్తిత్వాన్ని, మన సమాజ దృక్పథ కోణాన్ని, మన జీవన వ్యవస్థని మార్చేటటువంటి వీక్నెస్. ఈ మధ్యలో చాలా వీడియోలో మేము చెప్తుంటే చాలా మంది బాధపడుతున్నారు. స్వామీజీ మీరు ఎందుకో ఆ టాపిక్ గురించి చెప్తారు, అందులో మా విశ్వాసాలు ముడిపడి ఉన్నాయి, దయచేత ఒక్క విషయం మీరు చెప్పకండి అని అంటున్నారు. కానీ చెప్పక తప్పడం లేదు. దేశ చరిత్రలో ఎన్నో చదివాము,